ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం. వారం వారం షేర్ సమాచారం, షేర్ మార్కెట్లో ఉండేటువంటి ఒడిదుడుకుల గురించి కాకుండా ఇలాంటి షేర్స్ కొంటే మనకి లాభం అనే విషయాన్ని కొంత మనం పరిశోధన ద్వారా చెప్పుకుంటున్నాం. సో దయచేసి మీరందరూ కూడా మన యొక్క ఇటువంటి విషయాల్ని వీడియోని పూర్తిగా చూడడం, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ మోగించడం మర్చిపోకండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మనకి ఈ షేర్ మార్కెట్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అన్న విషయంలో చూస్తే డిసెంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ మధ్య కాలంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం. తప్పకుండా మనకి ఈ వారంలో అనుకూలంత పవనాలు కనబడుతున్నాయి. గత వారం ఉన్నటువంటి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ విషయంలో అంటే ఫెడ్ చేసినటువంటి ఈ రేట్ల కోత, వడ్డీ రేట్ల కోత మనకి కొంత మన మీద భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి షేర్లలో ప్రభావం చూపించింది. ఆల్మోస్ట్ మంగళ బుధ గురువారాల్లో ఆల్మోస్ట్ ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించింది. బట్ శుక్రవారం కొంత తేరుకున్నటువంటి విషయం కనబడుతుంది. గురువారం మధ్యాహ్నం తర్వాత కూడా మనకి గత వారంలో తేరుకున్న ప్రభావం మళ్ళీ మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకున్నాం. బట్ ఏదేమైనా సరే కొంతవరకు నష్టాన్ని చవి చూసిన విషయం గమనించవచ్చు. మరి ఈ వారంలో అటువంటి స్థితి ఏమైనా కనబడుతుందా అన్న విషయాన్ని చూసినట్టయితే ఈయన చెప్పినటువంటి ఈ తేదీలలో 23వ తేదీ కొద్దిగా గంభీరంగా షేర్ మార్కెట్ ప్రారంభమైన మధ్యాహ్నం కల్లా మన బ్రహ్మాండటువంటి ఉరుకులు పరుగులు ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్, ఫార్మా సంబంధించిన షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగం వైపు కూడా మీరు గురు శుక్రవారాల్లో పెట్టుబడి పెడితే మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్తగా వస్తున్నటువంటి అంటే బీపీఓలోకి వస్తున్నటువంటి కొత్త కంపెనీలకి మంచి రేటు పలుకుతుంది. అంటే కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు అంటే బిఎస్సిలో నమోదవుతున్నటువంటి కంపెనీలకి మంచి లాభాలు పొందుకుంటున్నారు. కొత్త కంపెనీలు, కొత్త వ్యాపారదారులు, కొత్తగా వ్యాపార భాగస్వాములు, ఇలా మనకి ఈ కొత్త కొత్త స్థానాల్లోకి వస్తున్నటువంటి వ్యక్తుల ఈ యొక్క సంస్థల వల్ల మనకి లాభం పొందే అవకాశం, దానివైపు కూడా మీరు దృష్టి సారించవచ్చును. అటువంటి షేర్స్ కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది. అది మీకు ఫైనాన్స్ కావచ్చు, లేదా స్టీల్ కావచ్చు, ఐరన్ కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కావచ్చు, లేదా మనకి బంగారం యొక్క వాటి మీద కమోడిటీస్ మీద కూడా మనం పెట్టుబడి పెట్టేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఈ వారంలో మ్యూచువల్ ఫండ్స్ లాభాలు పొందుకునే అవకాశం మళ్ళీ కనపడుతోంది. గత వారంలో కూడా మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి చాలా మంది పెట్టారు. ఆ పెట్టుబడులు చాలా మంచి లాభాన్ని పొందుకున్నాయి. దాదాపుగా 170% లాభాలు పొందుకున్నటువంటి స్థితి బాగా కనపడింది మ్యూచువల్ ఫండ్స్లలో. కాబట్టి అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెట్టవచ్చును, అనుకూలంగా ఉంటుంది. బుధవారం రోజున ముఖ్యంగా హెల్త్, బ్యాంకింగ్ షేర్లలో డౌన్ ఫాల్ కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాటను, అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేటువంటి వ్యక్తులకి అటువంటి షేర్స్, అంతర్జాతీయమైనటువంటి వాటిల్లో మీరు తప్పకుండా షేర్స్ కొనవచ్చును. అలాగే మనకి ముడి చమురు ధర మళ్ళీ తగ్గుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా దానివల్ల కొన్ని షేర్లకి డౌన్ ఫాల్ ఉంటుంది. చమురు ధర తగ్గితే కొన్ని షేర్లు డౌన్ ఫాల్ అవుతుంది, చమురు ధర పెరిగితే కొన్ని షేర్స్ డెవలప్మెంట్ అవుతుంటాయి. కాబట్టి చమురు తగ్గడం వల్ల జాతీయ సంబంధమైనటువంటి షేర్లలో కొంత కదలిక వస్తుంది. తప్పకుండా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఖచ్చితంగా చమురు సంబంధమైనటువంటి సంస్థల షేర్స్ కూడా కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయవచ్చు. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తి పెరగడం కూడా మనకి అదృష్టాన్ని, అనుకూలమైనటువంటి శుభయోగాన్ని కలిగించబోతోంది. వచ్చేటువంటి సంవత్సరం కొత్త సంవత్సరపు కానుకగా ప్రభుత్వం మరి ఏదైనా ప్రకటించి అంటే తాయిలాలు ప్రకటించే అవకాశం కూడా కనబడుతుంది. కనుక తప్పకుండా మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి మీరు అందులో పెట్టుబడి పెట్టవచ్చును. బుధవారం రోజు జాగ్రత్తగా ఉండండి. సోమవారం కాస్త బలహీనంగా ప్రారంభమవుతుంది. గురు శుక్రవారంలో కొన్ని షేర్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహన సంబంధించి ఆటోమొబైల్ సంబంధించిన షేర్లలో తప్పకుండా ఈ వారం మనకు కొంత అనుకూలవంతమైన పవనాలు కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మీరు వాహన సంబంధ షేర్స్, ఆటోమొబైల్ సంబంధించిన షేర్స్ కొనుగోలు చేయడం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. వారం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. మరి ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీన రాశి వారికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. ఈ వారంలో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. ఉన్నటువంటి షేర్లని మాత్రమే అలా చూసుకుంటూ ఉండండి. అంతవరకు తప్ప అధికమైనటువంటి ఇప్పుడు మంగళవారం అధిక లాభం వచ్చింది అమ్మేద్దాం అనుకునేసరికల్లా మీరు నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అటువంటి షేర్స్లో పాలు పంచుకోకూడదు, నష్టాలు పొందుకుంటారు. ఇక కొన్ని రాష్ట్రాల వారికి సామాన్య ఫలితాలు
కాబట్టి మీరు ఏ షేర్లు కొన్నా సరే డౌన్ ఫాల్ అయినప్పుడు కొనకండి, మధ్యంగా ఉన్నప్పుడు. సపోజ్ 150 రూపాయల షేర్ల ప్రారంభ ధర ఉంటే మీరు 180, 190 రూపీస్ ఉన్నటువంటి షేర్స్ కొనండి. ఇది నేను సామాన్య ఫలితం ఉన్నటువంటి రాసుల వారు. అది మీకు ప్రయోజనవంతమైనటువంటి దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. ఏ రాశి వారైనా పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు ఉంటాయి. ఇక సామాన్య ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఏమిటి అని అడిగినట్టయితే మనం వార ఫలాలు చూసుకుంటూ ఉన్నాం కదా, అలాగే ఈ షేర్ మార్కెట్ కూడా ఈ రాశుల వారు సామాన్య ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా వెనుక ముందు ఆలోచించుకొని మీరు పెట్టుబడి పెట్టండి. ఆ రాశులు ఏమిటంటే సింహము, తుల, ధనుసు, కుంభరాశి వారు కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ చేయకూడదు. మిగతా రాశుల వారు డే ట్రేడింగ్ చేయవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిగతా రాశుల వారికి అత్యద్భుతమైనటువంటి లావాదేవీలు, లాభాలు, ధనయోగము, మంచి ఐశ్వర్యము, గృహయోగాన్ని ఉంటుంది. కాబట్టి షేర్లలో మంచి పెట్టుబడి పెట్టవచ్చు. నేను చెప్పినటువంటి సూచనలు, సలహాలు తీసుకోండి. కొత్తగా నమోదవుతున్నటువంటి మనకి BSEలో, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదుతున్నటువంటి కొత్త వాటి కంపెనీలకి మీరు షేర్స్ కొనవచ్చును, లాభంగా ఉంటుంది. తప్పకుండా మర్చిపోకండి. బీబోలో కుదిరినటువంటి కొత్త కంపెనీలకు మనం స్వాగతించవచ్చు. దాంట్లో షేర్లు కొనడం వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా షేర్ మార్కెట్ అనేది మనకి అదృష్టం మీద ఆధారపడుతుంది. కాబట్టి మనకి ఏ రోజు అదృష్టం ఉందనే విషయాన్ని మీకు చెప్తూనే ఉంటాను. దాన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు విజయాన్ని పొందుకోవాలి అన్న విషయాన్ని గుర్తించుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.